ఏపీ రాజకీయంలో వర్షాకాలం కూడా అమాంతం టెంపరేచర్ని పెంచుతున్నది ఒక్కటే క్వశ్చన్, సూటిగా స్ట్రైట్గా. ఇది జగన్ మార్క్. అదేంటంటే చంద్రబాబు తన పాలన మీద తనకి నమ్మకం ఉంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటున్నాము అని చేసుకుంటున్న ప్రచారం నిజమైతే అసలు జనం అభిప్రాయం ఏంటో, క్షేత్రస్థాయిలో రియాలిటీ ఏంటో, ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకుందాం, చూద్దాం. రాష్ట్ర బలగాలు కాకుండా కేంద్ర బలగాల్ని దింపి నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించండి, దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ అని జగన్ అంటూ ఉన్నారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6 సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిష్పాక్షికంగా ఏదైనా ఒక ఎన్నిక జరిగితే అసలు చంద్రబాబు పరిపాలన మీద జనం ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది కదా. ఇంతోటి దానికి టీడీపీ మీడియాలో హిందుస్థానీ మేళం వాయించడం ఎందుకు, అవసరం లేదు కదా. ఇది ఒక్కటే ఛాలెంజ్, 100 మాటలు లేవు. సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఛాలెంజ్, సూటిగా ఒక్కటే పాయింట్. మరి ఈ సవాల్కి టీడీపీ సిద్ధపడగలరా? చంద్రబాబు సై అనగలరా? ఒకవేళ అంటే గనక అప్పుడు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అనేది ప్రజాభిప్రాయంగా రిజల్ట్ రూపంలో బయటకు వస్తుంది కదా. ఈ ఒక్క సవాల్తో జగన్ రాజకీయం ఎలా జరుగుతోంది ఏపీలో, అసలు వాస్తవం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ధడేల్మని ఒక్కటే మాటతో చెప్పేశాడు. టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం విషయంలో జగన్ ప్రయోగించిన అస్త్రం ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.